యమలోకంలో యమధర్మరాజు చిత్రగుప్త ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. తరాలు మారినా సరే ఈ మానవుల వల్ల మాకు శిరోభారం మాత్రం తగ్గడం లేదు అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఇకప్పుడు చిత్రగుప్త మాట్లాడుతూ, ప్రభు, ఆ బాలిక ఇచ్చట ఉంది, ఆ బాలికల చిట్ట నా దగ్గరే ఉంది, రాసేవాడిని కూడా నేనే కాబట్టి తన చిట్టాలో ఒక 2-3 పాపాలను రాయనా అని చెప్పి అడుగుతూ ఉంటే, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు మరలా ఇంకొక తప్పు చేస్తావా చిత్రగుప్త అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ బాలిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలంటే ఆ బాలిక గురించి బాగా తెలిసిన విచిత్రగుప్తనే అడగాలి అని చెప్పి యమధర్మరాజు వెళ్ళి విచిత్రగుప్తుల వారిని పిలుచుకుని రండి అంటూ చిత్రగుప్తకి చెప్పడంతో ఇక చిత్రగుప్త వచ్చి విచిత్రగుప్తని పిలుస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత విచిత్రగుప్త అక్కడికి వచ్చిన తర్వాత ఆ బాలిక ఉన్నట్టుండి ఇలా ప్రవర్తించడానికి తమ హస్తం ఏమైనా ఉందా అని చెప్పి యమధర్మరాజు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక దాంతో ఇదేంటి యమధర్మరాజుల వారు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు, కొంపతీసి నా మీద అనుమానంగానే వచ్చిందా ఏంటి అని చెప్పి విచిత్రగుప్త మనసులో అనుకుంటాడు. అమంగళం ప్రతిహతమవుగాక. స్వామి, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను నా జీవితం అంతా కూడా త్యాగాన్ని చేసి మీరు భూలోకం వెళ్ళమనగానే భూలోకానికి వెళ్ళి ఇన్ని రోజులు అక్కడ ఎన్నో కష్టాలను అనుభవించాను. అందరూ పాపులలాగే నేను కూడా శిక్షలను అనుభవించాను. అటువంటి నన్ను మీరు అనుమానిస్తున్నారా అని చెప్పి విచిత్రగుప్త అంటూ ఉంటే, నేను ఊరికే నా సందేహం గురించి చెప్పాను గుప్తా అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఆ బాలిక గురించి నీకు బాగా తెలుసు కదా, ఆ బాలిక ఇప్పుడు అలా ప్రవర్తించకుండా ఉండాలంటే ఏంటి మార్గం అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఇక దాంతో విచిత్రగుప్త, ఆ బాలిక తన పిల్ల పిచ్చుక గురించి చాలా బాధపడుతుంది ప్రభు, అందుకే తన పిల్ల పిచ్చుకను కాపాడితే అప్పుడు ఆ బాలిక మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు వేయదు అని చెప్పి విచిత్రగుప్త అంటూ ఉంటాడు. దాంతో యమధర్మరాజు, అంటే ఏంటి నీ ఉద్దేశం గుప్తా? ఇప్పుడు మేము భూలోకానికి వెళ్ళి ఆ పిల్ల పిచ్చుకను కాపాడాలనా అని చెప్పి అంటూ ఉంటే, అవసరం లేదు ప్రభు, ఆ బాలికను ఒక్కసారి భూలోకానికి పంపించేస్తే అప్పుడు ఆ బాలికే తన పిల్ల పిచ్చుకను కాపాడుకుంటుంది అని చెప్పి విచిత్రగుప్త అంటూ ఉంటాడు. ఇక దాంతో చిత్రగుప్త, ప్రభు, మనం ఎంతో కష్టపడి ఆ బాలికని భూలోకం నుండి తీసుకొచ్చాము, అటువంటిది ఇప్పుడు మళ్ళీ ఆ బాలికని భూలోకానికి పంపించేస్తే ఎలా అని చెప్పి అంటూ ఉంటే, మీ ఇష్టం ప్రభు, ఆ బాలిక విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి గుప్త అంటూ ఉంటాడు. సరే మీరు వెళ్ళండి అని చెప్పి యమధర్మరాజు విచిత్రగుప్తను అక్కడి నుండి పంపించేసిన తర్వాత, మీరు ఉండండి చిత్రగుప్త గారు అని చెప్పి చిత్రగుప్తని ఉండమని అడుగుతూ ఉంటాడు. అసలు ఈ బాలిక విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు, మనం చేసిన తప్పిదం వల్ల ఆ బాలిక ముందు ఇలా తల ఉంచుకోవాల్సి వస్తుంది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. మరోపక్క గుప్తా ఆరుతో, నువ్వేం కంగారు పడకు బాలిక, మా ప్రభువుల వారు ఆలోచన చేస్తున్నారంటే ఖచ్చితంగా నేను భూలోకానికి పంపిస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. గుప్తా గారు, ఒక్కసారి నాకు మాయపేటిక చూపిస్తారా? అక్కడ ఆ మనోహరి ఏం చేస్తుందో తెలుస్తుంది కదా, నేను భూలోకం వెళ్ళిన తర్వాత నా అంజుని కాపాడుకోగలను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, మాయాపేటికను తీసుకుని రావడానికి గుప్తా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఏం అవసరం లేదు గుప్తా గారు, ఆ మాయాపేటిక నా దగ్గరే ఉంది, ఇస్తాను రండి అని చెప్పి అంటూ ఉంటే, కనీసం అనుమతి అయినా తీసుకున్నావు, అదే సంతోషం అని చెప్పి గుప్తా మాయాపేటికను తెరిచివ్వడానికి వెళ్తూ ఉంటాడు. మరోపక్క రణవీర్ అంజుని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. రణవీర్ అంజుని హాస్పిటల్కి తీసుకొని వచ్చాక, ఏంటి అంకుల్ ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రణవీర్, ఏం లేదు, ఇందాక నీకు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే దగ్గొచ్చింది కదా, ఒకసారి డాక్టర్కి చూపిద్దామని తీసుకొచ్చానని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అయ్యో అంకుల్, ఐస్ క్రీమ్ తింటే ఎవరికైనా దగ్గు రాకుండా ఉంటుందా? ఏం కాదులేండి, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి అంజు అంటూ ఉంటుంది. దాంతో రణవీర్ అంజుని ఆపదు. అది కాదంజు, మీ అమ్మ నాన్న ఇద్దరు నన్ను ఎంతగానో నమ్మి బయటకు పంపించారు, అటువంటిది మళ్ళీ నీకు ఐస్ క్రీమ్ తినడం వల్ల హెల్త్ పాడయ్యి ఫీవర్ కానీ వస్తే అప్పుడు వాళ్ళు అనవసరంగా నన్నే తప్పుగా అనుకుంటారు కదా, అందుకే ఏం కాకుండా ఉండాలంటే ఒకసారి డాక్టర్కి చూపించుకొని వెళ్తే మంచిదని చెప్పి రణవీర్ అంజుకి
చెబుతూ ఉంటే, అవును అంకుల్, మీరు చెప్పింది కూడా నిజమే, సరే మీరు అన్నట్టుగానే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి అంజు రణవీర్కి చెబుతుంది. ఇక రణవీర్ అంజుని ఒక చోట కూర్చోబెట్టి డాక్టర్ని కలవడం కోసం అని చెప్పి లోపలికి వెళ్తాడు. మరోపక్క బాగి చాలా దీర్ఘంగా కూరగాయలు కోస్తూ ఆలోచిస్తూ ఉంటే సదాశివం గారు బాగిని పిలుస్తూ ఉంటారు. మిస్సమ్మ, నేను చాలాసేపటి నుండి నేను పిలుస్తున్నాను, అయినా సరే నువ్వు పలకకుండా దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, నువ్వు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి సదాశివం గారు అడుగుతూ ఉంటే, అంజు గురించి మామయ్య గారు, రణవీర్ మనోహరి ఇద్దరు కలిసి ఏదో కుట్ర చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరూ కలిసి ఎలా కుట్ర చేస్తారు మిస్సమ్మ, గతంలో వాళ్ళిద్దరికీ పరిచయం ఏమీ లేదు కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. నిన్న మనోహరి రణవీర్ని ముందుగానే కలిశానని చెప్పడం, రణవీర్ ముందు మనోహరిని కలవనట్టుగా మాట్లాడి తర్వాత కలిశానని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో వాళ్ళ మీద అనుమానం కలుగుతుంది మామయ్య గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నీకు అలా ఎందుకు అనిపిస్తుందో నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా, పిల్లలకు ఏమవుతుందో ఏంటోనని నువ్వు ముందు నుండి భయపడుతూనే ఉన్నావు, అందుకే నీకు అలా అనిపిస్తుంది. సరే, నీ కంగారు తగ్గాలంటే ఒకసారి రణవీర్కి ఫోన్ చేసి మాట్లాడు, సరిపోతుంది కదా అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. దాంతో బాగి రణవీర్కి ఫోన్ చేస్తుంది. ఇక ఆ టైంలో రణవీర్ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. నమస్కారం డాక్టర్, నా పేరు రణవీర్, నేను మీతో ఫోన్లో DNA టెస్ట్ గురించి మాట్లాడాను కదా, అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయా అని చెప్పి అంటూ ఉంటే అన్నీ రెడీగా ఉన్నాయి, మీరు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి, త్వరగా రిపోర్ట్ని రెడీ చేస్తానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక అదే టైంలో బాగి రణవీర్కి ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషం డాక్టర్, ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తానని చెప్పి రణవీర్ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడున్నారు రణవీర్ గారు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, అప్పుడు రణవీర్, మేము షాపింగ్ మాల్కి వచ్చాము, అంజు కిడ్స్ జోన్లో ఆడుకుంటుంది, నేను తనని కనిపెట్టుకునే ఉన్నాను, తను క్షేమంగానే ఉంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అంజుతో మాట్లాడాలనుకుంటే చెప్పండి, కాస్త దూరం ఉంది, నేను ఫోన్ తీసుకెళ్ళిస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, వద్దులేండి రణవీర్ గారు, మిమ్మల్ని అంజు ఏమైనా ఇబ్బంది పెడుతుందేమోనని ఫోన్ చేశాను అంతే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఒక వ్యక్తి అటువైపుగా ఫోన్ మాట్లాడుతూ, ఇదేమైనా గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటున్నావా, జీవీ హాస్పిటల్ ఇది అని చెప్పి అంటూ ఉంటే, ఓకే అండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని రణవీర్ కంగారుగా ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత బాగికి అనుమానం మరింత బలపడుతూ ఉంటుంది. మామయ్య గారు, రణవీర్ ఏమో షాపింగ్ మాల్లో ఉన్నానని అంటున్నారు, కానీ ఏదో హాస్పిటల్ అడ్రస్ వినిపించింది, హాస్పిటల్ అడ్రస్ మాత్రం నేను కరెక్ట్గానే విన్నాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తాను. రణవీర్ అంజుని తీసుకుని వెళ్ళిపోయిన కాసేపటికే మనోహరి బయటకు వెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో కంగారుగా ఉందని చెప్పి బాగి వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరో పక్క మనోహరి హాస్పిటల్కి వచ్చేసరికి అంజు ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అమ్మో, ఈ పిల్ల రాక్షసి ఇప్పుడు నన్ను చూస్తే వెంటనే అమర్కి నాకు రణవీర్కి ఏదో సంబంధం ఉందని చెప్పేస్తుంది, అప్పుడు అమర్కి నిజం తెలిసిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిల్ల రాక్షసి కంట నేను పడకూడదని చెప్పి దాక్కుంటూ ఉంటుంది. ఇక అంజుకి బాగా దాహం ఇస్తూ ఉండడంతో వాటర్ తాగడం కోసం అని చెప్పి పక్కకు వెళ్తుంది. అంజు పక్కకు వెళ్ళగానే మనోహరి వచ్చి డాక్టర్తో మాట్లాడుతూ, డాక్టర్, రణవీర్ అనే అతను మిమ్మల్ని కలిశారు కదా, DNA రిపోర్ట్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెడీ చేయరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఓకే మేడం, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఇంతలో రణవీర్ అక్కడికి వస్తాడు. DNA రిపోర్ట్ని త్వరగా రెడీ చేయమని హెల్ప్ చేయమని అడుగుతున్నారు అని చెప్పి మనోహరి రణవీర్కి చెబుతూ ఉంటుంది. ఇక ఇంతలో అంజు అటువైపుగా వస్తూ ఉండడంతో ఇక మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక చోట దాక్కుంటుంది. ఇక ఇదంతా కూడా ఆరు మాయా పిటికల్లో చూస్తూ ఉంటుంది. అసలు వీళ్ళెందుకు అంజుని హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పి ఆరు కంగారు పడుతూ ఉంటుంది. అంజు రణవీర్ దగ్గరికి వచ్చిన తర్వాత, అంకుల్ ఇక్కడ ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, నేను డాక్టర్తో మాట్లాడుతున్నాను, నేను వస్తున్నానులే, నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత రణవీర్ బ్లడ్ శాంపిల్స్ ఇస్తాడు. ఆ మిస్సమ్మ ఫోన్ చేసిందని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, దానికి అనుమానం ఏమీ రాలేదు కదా అని చెప్పి మనోహరి అడుగుతుంది. లేదు, కానీ నేను ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరో ఒక అతను హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు, అది మిస్సమ్మకి వినిపించలేదనుకుంటా, తర్వాత నన్ను ఏమీ ప్రశ్నలు వేయలేదని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, అప్పుడు మనోహరి ఒకవేళ దానికి అనుమానం వచ్చినా సరైన ఆధారాలు లేకుండా అమర్కి అదేమీ చెప్పదని చెప్పి అంటూ ఉంటుంది. అంతకొకవేళ ఆ మిస్సమ్మ మనల్ని అమర్ దగ్గర ఇరికించిన దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరో పక్క ఆరు జరిగిందంతా మాయాపెటికలో చూస్తూ గుప్తా గారు అంజుకి DNA టెస్ట్ చేయించి రణవీర్ కోర్టులో తన ఆస్తి దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడనమాట, అందుకు మనోహరి హెల్ప్ చేస్తుందా,
చాలా ఆశ్చర్యంగా ఉంది. DNA టెస్ట్లో అంజు వాళ్ళ కూతురని నిజం బయటపడిపోతుందని ఆరు కంగారు పడిపోతూ ఉంటే, నిజం తెలిస్తే ఏమవుతుంది బాలిక, ఆ బాలిక తల్లిదండ్రులు వాళ్ళే కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. వాళ్ళు ప్రేమతో అంజుని తీసుకువెళ్తానంటే నేను కాదన్నాను గుప్తా గారు, కానీ ఒకప్పుడు వాళ్ళు అంజుని వద్దనుకున్నారు. ఇప్పుడు కూడా తమ స్వార్థం కోసమే అంజుని తీసుకెళ్ళిపోతున్నారు. అంజుకు కూడా పొరపాటున తను ఈ ఇంటి బిడ్డ కాదన్న నిజం తెలిస్తే నిజాన్ని మోయగలిగే వయసు తనకు లేదు అని చెప్పి ఎలాగైనా సరే ఈ నిజం వాళ్ళకి తెలియకుండా ఆపాలి గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మీరు నాకు ఏదైనా సహాయం చేయండి అని ఆరు గుప్తాని అడుగుతూ ఉంటే, మా ప్రభువుల ఆజ్ఞ లేనిది మేము ఏమీ చేయలేం బాలిక, కానీ నీకు మాత్రం ఎప్పుడైనా భూలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ కారణం ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వొక్కసారి మా ప్రభువులు వారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఇరకాటంలో పెట్టు, ఖచ్చితంగా ఆయన నిన్ను భూలోకానికి పంపిస్తారు అని చెప్పి గుప్తా ఆరుకి హెల్ప్ చేస్తూ ఉంటే ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క బాగి హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.